నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పేరెంట్స్ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటుగా ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఫాతిమారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు రూపకల్పనలో ఉపాధ్యాయులతో పాటుగా తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకమని వారు పేర్కొంటూ ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారికి కొంత సమయాన్ని వీక్షించినట్లయితే ఆ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు మంచి క్రమశిక్షణ కూడా అలవర్చుకుని వారు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారని వారు ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లల పట్ల స్నేహపూర్వకమైన భావంతో మెదులుకుంటూ విద్యతో పాటు వివిధ క్రీడల్లో కూడా పిల్లలను ప్రోత్సహించి రాణించే విధంగా కృషి చేయాలని సూచిస్తూ పిల్లల బంగారు భవిష్యత్తును స్కూల్ నుండి ఏర్పరచుకునే విధంగా పిల్లలకు అన్ని విధాలుగా సహకరిస్తూ రానున్న భవిష్యత్తులో వారు ఉన్నత స్థానాలకు ఎదిగి వారి కాళ్లపై వారు నిలబడగలిగే విధంగా తీర్చిదిద్దడంలో ఇటు ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రుల ఇరువురి పాత్ర కూడా చాలా ముఖ్యమని వారు సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫాతిమారెడ్డితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులైనా అటు తల్లిదండ్రులైనా మనందరం కోరుకునేది ఒకటే, విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలి. ఆ భవిష్యత్తుకి చదువు, సంస్కారం ఈ రెండు కూడా మనం అందించాలి. వాళ్ళు ఎదుగుతున్నటువంటి ఈ దశలో వాటిని మనం అందించి వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో కనుక నడిపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు మీరందరూ కూడా కష్టపడేది కొన్ని సందర్భాల్లో ఇది వెనక కూడా చెమటోడ్చి శ్రమించి పిల్లలకు కావాల్సిన అన్నిటిని కూడా అందించేటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. మన దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు కూడా దాదాపుగా మధ్య మరియు పేద తరగతికి సంబంధించినటువంటి తల్లిదండ్రులే ఉన్నారు. నేను గమనిస్తూ ఉన్నాను గత ఈ విద్యా సంవత్సరం స్టార్టింగ్ నుంచి కూడా. కాబట్టి ఆ విషయం పిల్లలకు కూడా మనం పలుమార్లు వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. జీవితం యొక్క విలువ, ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో ఏ విధంగా వాళ్ళు దాని యొక్క ప్రతిఫలాలు అనుభవిస్తారు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళకు మనం చెప్పాల్సినటువంటి ధర్మం మన మీద ఉన్నది. సో ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని చదువు, సంస్కారం, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు అనేటువంటి ఈ అంశాలను కేంద్రంగా తీసుకొని మనందరి యొక్క బాధ్యతలు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ మరి పిల్లలకి కూడా వాటి మీద కొంత అవగాహన కల్పిస్తూ తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా మనం వాళ్ళని సక్రమమైనటువంటి పందాలో నడిపించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో మీ వంతు సలహాలు, సూచనలు కూడా స్వీకరించడానికి ఈరోజు ఈ సమావేశం అనేటువంటిది నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా ఈ పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్గా మీకు అందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఖచ్చితంగా తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా మనం వాళ్ళని సరిచేసి ఒక దారిలో నడిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. సో కాబట్టి తల్లిదండ్రులుగా ప్రధానంగా నేను ఈరోజు మీ అందరికీ కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటూ ఉన్నాను. ప్రతి తల్లి తండ్రి కూడా నా బిడ్డ బాగుండాలి, నా కుమారుడు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, మేము పడే శ్రమ వాళ్ళు పడకూడదు, వాళ్ళు మంచి స్థితిలో ఉండాలని చెప్పి కోరుకుంటాం. అందులో తప్పేమీ లేదు, ఖచ్చితంగా కోరుకోవాలి. అందు నిమిత్తం మనందరం కూడా ప్రయత్నం చేయాలి. అయితే ఈ రోజుల్లో మీకు ఏం హోంవర్క్ ఇచ్చారు అనేది ఇప్పుడు ఆల్రెడీ డైరీ అనేటువంటిది రాసిస్తున్నారు. వాట్సాప్లో కూడా మీకు ఆ డైరీలో ఇచ్చిన ప్రతిదీ కూడా పంపిస్తూ ఉన్నాం. సో కాబట్టి తల్లిదండ్రుల కొద్దిగా మీ పర్యవేక్షణ ఇంటి దగ్గర అనేటువంటిది పిల్లల మీద ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక క్రమబద్ధమైనటువంటి జీవన విధానం వైపుగా వాళ్ళు అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా కొద్దిగా మీరు జాగ్రత్త తీసుకోండి. తర్వాత ఉదయం ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే ఎన్ని గంటలు నిద్రపోవాలి చెప్పండి, పిల్లలు చెప్పాలి. 8 hours ఈజ్ ఇనఫ్. మీ ఏజ్కి 8 గంటలు చాలు, అవునా? మేము దాదాపు 45-50 వచ్చిన వాళ్ళం. 6 to 7 hours ఈజ్ ఇనఫ్. మీకు 8 hours. 8 hours అంటే ఉదయం ఎన్ని గంటలకు లేవాలి? 9:30 కల్లా బెడ్కి వెళ్ళండి. ఓకే, 9:30కి బెడ్కి వెళ్తే ఎన్ని గంటలకు లేవాలి చెప్పండి? 8 hours క్యాలిక్యులేట్ చేయండి. 5:30. ఓకే, 9:30 to 5:30 ఈజ్ 8 hours కంప్లీటెడ్. ఓకే, 8 hours నిద్ర అనేటువంటిది సరిపోయేటువంటి నిద్ర పిల్లలుగా మీ వయసుకి. సో కాబట్టి 5:30కి లేచారనుకోండి, ఒక గంట సేపు చదవండి. మేము చిన్నగా ఉన్నప్పుడు చదివాం 85లో 85, 90 అనేది ఎప్పుడైతే ఆ పని విలువ తెలుస్తుందో డబ్బు విలువ తెలుస్తుంది. డబ్బు విలువ తెలిస్తే జీవితం విలువ తెలుస్తుంది. మేము కష్టపడుతున్నాం కదా వద్దులే పిల్లల్ని అని చెప్పి సునాయాసంగా పెరిగేటట్టు చేయకండి. వాళ్ళని బరువులు ఎత్తమని చెప్పట్లేదు నేను. కాకపోతే వాళ్ళు చేయగలిగినటువంటి చిన్న చిన్న పనులు ఇంట్లో చేయించండి. ఈ రోజుల్లో కనీసం తిన్న
ప్లేటుగా అడిగేటువంటి పరిస్థితులు లేదు కొంతమంది పిల్లలు. సో కాబట్టి ఈ విషయాన్ని కూడా కొద్దిగా, ఎందుకంటే అది పిల్లలకి జీవితం విలువ నేర్పుతుంది. ఒక చదువు కావాల్సినన్ని అందించడమే కాదు, విలువ, ఆ డబ్బు విలువ, జీవితం విలువ, శ్రమ విలువ ఇవన్నీ తెలిసినప్పుడు తల్లిదండ్రులుగా మీరెంత శ్రమ పడుతున్నారో అనేది కూడా వాళ్ళకి అవగతం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా కొంచెం తల్లిదండ్రులుగా మీరు ఇంటికి వచ్చారంటే వాళ్ళ ఇంట్లో బయట లేకపోతే ఎవరిదో ఒకరు ఫ్రెండ్స్ తీసుకొని 3-4 రైడ్ చేసుకుంటే వెళ్తా ఉన్నారు. ఉసుకునేమని అవుతుంది. ఏంటి వాళ్ళ పరిస్థితి? వాళ్ళ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు మీరు. కాబట్టి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ స్నేహం ఎవరితోటి ఉంది, కనీసం ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం 1 గంట 1.5 కూర్చొని సాయంత్రం